అఖండ 2 సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన సినిమాను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మొదట ఈ సినిమా ప్రీమియర్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాణ సంస్థ ఆ తర్వాత ఏకంగా సినిమా రిలీజ్ నే నిలిపివేసింది. అయితే మరి కొద్ది గంటల్లో అఖండ 2 సినిమా ప్రేక్షకులకు ముందుకు వస్తున్న తరుణంలో ఎందుకు వాయిదా పడింది? అందుకు గల నిజమైన కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల కావడానికి కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఆకస్మికంగా ప్రీమియర్ షోలు బుకింగ్స్ మొత్తం రద్దు కావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ట్రైలర్, టీజర్ తో అంచనాలు ఆకాశాన్ని తాకిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విడుదలను చివరి క్షణంలో ఆపివేయడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో షోలెందుకు రద్దు చేశారు? ప్రారంభం నుంచే ప్రాపర్ ప్లానింగ్ లేదా అంటూ నిర్మాణ సంస్థపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ అంటూ మేకర్స్ ఇచ్చిన వివరణ సరైంది కాదంటున్నారు. అయితే సినిమా ఆగిపోవడానికి అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదని, గతంలో జరిగిన భారీ ఆర్థిక తగాదాల ప్రభావం ఇప్పుడు అఖండ 2 పై పడిందని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన వన్ నేనొకడిని సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడంతో పాటు కాస్త ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలం అవడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు మూవీ కూడా అదే సంస్థకి ఇవ్వడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఏరో సంస్థకి 2 చిత్రాల్లోనూ ఊహించిన స్థాయిలో రెవెన్యూ రాలేదు. ఈ నేపథ్యంలో ఏరోస్ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై రెవెన్యూ షేరింగ్, సెటిల్మెంట్ సమస్యలపై కేసు వేసింది. 14 రీల్స్ సంస్థ ఏరోస్ కు సుకుమార్ 28 కోట్ల మేర బకాయిలు పడిందని, అవి చెల్లించకపోవడంతో వడ్డీలు కూడా భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ బకాయిలను సెటిల్మెంట్ చేయకుండా 14 రీల్స్ సంస్థ 14 రీల్స్ ప్లస్ అనే కొత్త పేరుతో సినిమా రిలీజ్ చేయడం మొదలుపెట్టిందని ఏరోస్ ఆరోపించింది. ఇక ఇదే విషయం కోర్టు దృష్టికి వెళ్లడంతో మద్రాస్ హైకోర్టు అఖండ 2 విడుదలపై తాత్కాలిక స్టే అయితే విధించింది. ఈ మొత్తం లీగల్ మరియు ఫినాన్షియల్ ఇష్యూ గురించి మేకర్స్ అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా ప్రస్తుత ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం అసలు సమస్య టెక్నికల్ కాదు, పాత ఆర్థిక వివాదాలే కారణమని తెలుస్తోంది. ఈ పెండింగ్ లావాదేవీలు, కోర్టు జోక్యం మొత్తం పూర్తయ్యే వరకు సినిమా విడుదల సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అఖండ 2 రిలీజ్ వాయిదా బాలయ్య అభిమానుల్లో నిరాశను మాత్రమే కాదు, నిర్మాతలపై పెద్ద ఎత్తున విమర్శలను తెచ్చింది. బాలకృష్ణ లాంటి పెద్ద హీరో చిత్రానికి ఇలాంటి సమస్య రావడం ఫ్యాన్స్ కే కాదు, మొత్తం తెలుగు ఇండస్ట్రీకే అవమానకరమని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. ఇదండి అసలు సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.